హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసా మన వ్లాగ్స్. షార్ట్స్ చూసినట్లయితే కనుక నేను గుంటూరు వెళ్ళానని చెప్పాను కదండి. మీకు కూడా చాలా ఈజీ అవుతుంది వీడియో అని. మా మదర్కి ఐకి చూపించడానికి హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఏంటి ఐ అన్నారు, పిల్లల హాస్పిటల్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఆ రఘురాం పిల్లల హాస్పిటల్లోని డాక్టర్ ఉంటారండి. డాక్టర్ నేమ్ వచ్చి స్వర్ణలత అనమాట. 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా 1 డేలోనే చెకప్ అట్లానే ఆపరేషన్ అన్నీ జరిగిపోతాయి అని చెప్పన్నారు. ఎందుకంటే మేము హైదరాబాద్‌లో ఉంటాం. మళ్ళీ మళ్ళీ వెళ్ళడానికి వీలవ్వదని చెప్పి, ఇంకా ఆ రోజే మార్నింగ్ అయితే వెళ్ళిన తర్వాత చెకప్ ఇవన్నీ చేస్తున్నారండి. ఎలా ఉంది ఐ అనేది ఆపరేషన్ చేయడానికని. సో, అప్పుడైతే నేను వీడియో షూట్ చేశాను. ఇంకా అట్లానే వచ్చేసరికి మా మదర్‌కి చెక్ చేసిన తర్వాత చెప్పారు. 10 లాక్స్ అంటే 10 లక్షల మందిలో ఒకళ్ళకి మాత్రమే ఇలాంటి టైప్ ఆఫ్ సివియర్ ప్రాబ్లమ్ అయితే ఉంటదంట అండి. అది కూడా మా మదర్‌కొచ్చేసరికి బై బర్త్ వచ్చిందంట. మిడిల్‌లో అయితే వచ్చింది కాదు ఈ ప్రాబ్లమ్ అనేది అని చెప్పన్నారు. ఈ హాస్పిటల్ వచ్చేసరికి మనకి పట్టాపురము బ్రిడ్జ్ డౌన్‌లో రఘురాం పిల్లల హాస్పిటల్ అని చెప్పి ఉంటదండి. అక్కడ చూపించుకుంటున్నాము. ఇంకా ఆపరేషన్‌కి తీసుకెళ్ళడానికి ముందు యాఫ్రాన్ అట్లానే హెయిర్ అంతా కవర్ చేసి స్కాప్ అయితే పెట్టి తీసుకొని వెళ్లారు. నాకు తెలీదండి, వీడియో కూడా అలౌ చేసేవాళ్ళంట. ఇట్లాగా ఛానల్ ఉంది అని చెప్పినట్లయితే ఆపరేషన్ చేసేటప్పుడు మీకు కూడా చూపించినట్లయితే ఒక ఐడియా వచ్చేది. డాక్టర్ ఏ విధంగా టీచ్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు లేదా ఏంటి అనేది. బట్ ఇంకా అప్పుడు ఛాన్స్ లేకుండా అయిపోయింది తెలియక. ఇంకా అంతా అయిపోయిన తర్వాత డాక్టర్‌ని అడిగితే అప్పుడు అన్నారు. సరే అని చెప్పని ఇంకా ఆ డాక్టర్ దగ్గర అసిస్టెంట్ అయితే ఉంటారు కదా! అతనొచ్చేసరికి ఆపరేషన్ చేసేటప్పుడు ఉన్న పిక్స్ అవన్నీ నాకైతే షేర్ చేశారు. మీతో చూపిస్తున్నాను. అలానే ఆపరేషన్ వచ్చేసరికి క్యాట్రాక్ట్ ఐ సర్జరీ అండి. లేజర్ ట్రీట్మెంట్‌తో చేస్తున్నారు. చేసిన తర్వాత ఈ విధంగా ఉన్నారండి. ఆపరేషన్ చేశాక ఫేస్ అంతా ఇట్లా దూదితో పెట్టేశారు. ఇంక ఈవినింగ్ హాస్పిటల్‌లో చెకప్ కోసం అయితే వచ్చి వెయిట్ చేస్తున్నాము. ఇంకా అతనొచ్చేసరికి ఐ అంతా అది తీసేసి మొత్తము డ్రాప్స్ ఏసి క్లీన్ అయితే చేశారండి. చేసిన తర్వాత డాక్టర్ అయితే వచ్చి చెకప్ చేస్తున్నారు. ఐ ఎలా ఉంది ఏంటనేది. బాగా సెట్ అయితే అయిందని చెప్పారండి గ్లాసెస్. దీనికి అమౌంట్ వచ్చేసరికి 35,000 అయితే పడిందండి. మా సిస్టర్ జాబ్ ఉంది కదా! జాబ్ దాంట్లో ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ అవుతదనమాట ఈ అమౌంట్ అనేది. 35,000 దాకా అయితే అమౌంట్ క్లెయిమ్ అయింది. జీఎస్టీకి ఒక 5,000 ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పడింది. ఇంకా అంతేనండి. అలానే డ్రాప్స్ కూడా మేమే తీసుకున్నాము. కొన్ని డ్రాప్స్ అయితే ఇచ్చారు. ఏ టైంకి వేసుకోవాలి ఏంటి అనేది చాలా బాగా చేశారండి డాక్టర్ మాత్రము. మీకు యూజ్ అవుతుందని అయితే వీడియో తీస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానసా మన వ్లాగ్.